హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ చెర్రీ జేకేఎల్ బీవీ ప్లస్. ఈరోజు నేను ఒక మెమరబుల్ థింగ్ అయితే మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదే వచ్చిన ట్విన్ ప్రెగ్నెన్సీ నేను ఎలా క్యారీ చేశాను, ఎలా స్ట్రగుల్ అయ్యాను, అప్పుడు నా హెల్త్ కండిషన్ ఎలా ఉంది, ఎలా కేర్ తీసుకున్నాను, ఎలాంటి ఫుడ్ అయితే నేను తీసుకున్నానో ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట. ఇది మా పిల్లలకు ఒక మెమరబుల్గా ఉండాలని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, కొంచెం అయితే నర్వస్గా ఉంది. అర్థమయ్యేలా అయితే మీతో నేను షేర్ చేసుకోవాలనుకుంటున్నా. యాక్చువల్గా అయితే ఫస్ట్ 3 months ఎవరు స్కాన్ చేయించుకోరు అనమాట. 3 monthsలో స్కాన్ చేయించుకుంటారు. అయితే నా ఫస్ట్ ప్రెగ్నెన్సీలో అయితే ఫస్ట్ మంత్కి నేను స్కాన్ చేయించుకున్నాను. ఎందుకంటే అప్పుడు తెలియదు కాబట్టి ఫస్ట్ మంత్కే వెళ్ళి స్కాన్ చేయించుకొని వచ్చాము నేను మా హస్బెండ్. అయితే సెకండ్ దానికి ఏమనుకున్నాము అంటే ఒక 5th monthలో అలా వెళ్ళి స్కాన్ చేయించుకుందాం అనుకున్నాం. కానీ ఓకే అని చెప్పేసి స్కాన్ చేయించుకున్నాం 5th monthలో అని అనుకున్నాము. అయితే April 10th అనమాట. April 10th ఆ డే నాకు కొంచెం వామిటింగ్స్ లాగా అయ్యాయి. అయితే బిఫోర్ డే నేను అది ఏమంటారు, బోన్ సూప్ ఉంటుంది కదా, బోన్ సూప్ తీసుకొస్తే తాగాను అనమాట. తాగితే సో దానివల్ల నాకేమన్నా ఎఫెక్ట్ అయిందేమో, అందుకనే వామిటింగ్స్ అయ్యాయేమో అనుకుని లైట్ తీసుకున్నాను. April 12th వచ్చి నాకు బ్యాక్ పెయిన్ వస్తుంది, బాగా బ్యాక్ పెయిన్, స్టమక్ పెయిన్ వస్తుంటే సో ఒకసారి మాకు డౌట్ వచ్చింది. April 13 మేము టెస్ట్ చేసుకుంటే టెస్ట్ పాజిటివ్ వచ్చింది అనమాట. నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే April 14 నా బర్త్డే, 13 రోజు టెస్ట్ పాజిటివ్ వచ్చింది. 14th రోజు బర్త్డే అయిపోయాక మేము అనుకున్నాం అనమాట, 3rd monthలో ఎందుకు వెళ్ళడం, 5th monthలో వెళ్ళి స్కాన్ చేయించుకుందాం అనేసి. April 18కి బాగా సిక్ అయిపోయాను. April 18 వచ్చేసరికి 4 daysలో నేను బాగా సిక్ అయిపోయి వామిటింగ్స్, బ్యాక్ పెయిన్ బాగా వస్తుంది. ఎందుకని మంచిది హాస్పిటల్కి వెళ్దాం అనేసి నేను మా హస్బెండ్ హాస్పిటల్కి వెళ్ళాము. అప్పుడు ఫుల్ లాక్డౌన్ అనమాట. లాక్డౌన్ టైము వెళ్ళి టెస్ట్ మేడం అడిగారు, టెస్ట్ పాజిటివ్ వచ్చిందా అంటే పాజిటివ్ వచ్చింది అని చెప్పాను. ఫస్ట్ బాబు ఏజ్ ఎంత అంటే 1 year అని చెప్పాను. అయితే మేడం ఒకసారి టెస్ట్ చేసి చూస్తానని చెప్పేసి టెస్ట్ చేశారు. చేసి ట్విన్స్ అమ్మ అని చెప్పారు. ట్విన్స్ అని చెప్పినమ్మట నాకు వినిపించింది, కానీ నాకు ట్విన్స్ ఏంటబ్బా అనేసి నేను మళ్ళీ అడిగాను మేడంని, నిజం ట్విన్స్ అమ్మ అని అడిగితే ట్విన్స్ అమ్మ అని చెప్పింది. ట్విన్స్ అని చెప్పారు మేడం. ట్విన్స్ అని చెప్పిన తర్వాత ఫుల్ ఎగ్జైట్ అయ్యాను. అంటే అప్పుడు కోవిడ్ టైం కాబట్టి లోపలికి ఓన్లీ 1 memberని అలౌ చేసేవాళ్ళు అనమాట. మా హస్బెండ్ బయటే ఉన్నాడు. మళ్ళీ నాకు డౌట్ వచ్చింది, నిజంగా ట్విన్స్ అయినా మాకు ట్విన్స్ ఎలా పుడతారు అనేసి. మా సైడ్ అయినా, మా తాత వాళ్ళ సైడ్, మా అమ్మమ్మ వాళ్ళ సైడ్, ఎవ్వరి సైడ్ కూడా మాకు ట్విన్స్ లేరు. ఫస్ట్ టైం నాకు ట్విన్స్ అనమాట. సో మా హస్బెండ్ వాళ్ళ మేనమామ అంటే మా అత్తమ్మ వాళ్ళ అన్నకి ట్విన్స్ ఉన్నారు, బేబీ గర్ల్స్ అనమాట. సో ఆయన జీన్స్ లాగా మాకు ట్విన్స్ అయ్యారు. నేను బయటకు వెళ్ళి మా హస్బెండ్కి చెప్పాను. అంటే ఎగ్జైట్ అయ్యాడో తెలియదు, షాక్ అయ్యాడో తెలియదు, కానీ మనకి ట్విన్స్ ఏంటి, నేను నమ్మను, నువ్వు నాతో జోక్ చేస్తున్నావా అంటే లేదు, రియల్గానే ట్విన్స్ అని చెప్పారు మేడం, కావాలంటే స్కాన్ చేయించుకోమన్నారు, మామూలుగా నార్మల్ టెస్ట్ చేశారా అని చెప్పాను. ఆయన నన్ను నమ్మలేదన్నమాట. అక్కడ సిస్టర్ ఉన్నారు, లోపలికి వెళ్ళాలంటే అప్పుడు కోవిడ్ టైం కాబట్టి అటెండర్ ఎవరిని కూడా లోపలికి అలౌ చేయట్లేదు. రిక్వెస్ట్ చేసి మళ్ళీ మేడం దగ్గరికి వెళ్ళి అడిగాడు అనమాట, మేడం మాకు ట్విన్సేనా అంటే మేడం అన్నారు, నిజంగా మీకు ట్విన్సే, మీకు కన్ఫర్మేషన్ కావాలి అంటే మీకు నేను టెస్ట్ చేస్తానని చెప్పింది. అయితే ఓకే, మీకు అంతగా డౌట్ ఉంది అంటే మీకు టెస్ట్ చేద్దామని చెప్పేసి మేడం అన్నారు. అయితే మేము రెడీగానే ఉన్నామని చెప్పేసి సో ఇంటికి వచ్చాము. థర్డ్ మంత్ మొత్తం వామిటింగ్స్, బ్యాక్ పెయిన్ అందరు అంటారు. ఫస్ట్ డెలివరీ అప్పుడే కష్టపడాలి, సెకండ్ డెలివరీ నార్మల్గానే ఉంటుంది అని అంటే, నార్మల్ డెలివరీ వాళ్ళకైతే సెకండ్ అయినా
ఫస్ట్ డెలివరీ నార్మల్ అయితే సెకండ్ డెలివరీ కూడా ఈజీగా ఉంటుంది. కానీ అంటే వాళ్ళకు కూడా ఉండొచ్చు బ్యాక్ పెయిన్ అనేది, కానీ సీసెక్షన్ అయిన వాళ్ళ ఫస్ట్ సీసెక్షన్ అయిన వాళ్ళకి మాత్రం సెకండ్ టైం అయితే ఫుల్ బ్యాక్ పెయిన్ వస్తుంది అనమాట. నాకు ఫుల్ 4th మంత్ మొత్తం బ్యాక్ పెయిన్, అసలు కూర్చోవడానికి కూడా రాకపోయేది. అలా 4th మంత్ మొత్తం కంప్లీట్గా బ్యాక్ పెయిన్, వామిటింగ్స్. అయితే ఇంకో విషయం కూడా మీతో షేర్ చేసుకోవాలి. నాకు 3rd మంత్లో కొంచెం బ్లీడింగ్ ప్రాబ్లం వచ్చిందండి. బ్లీడింగ్ ప్రాబ్లం వస్తే మేడం ఎర్లీ టిఫ్ అని ఒక స్కాన్ రాశారు. ఎందుకోసం అంటే బేబీ పార్ట్స్ ఎలా ఉన్నాయి అంత చిన్నప్పుడే తెలియవు, కానీ ఓవర్ బ్లీడింగ్ అయిపోయింది వెయిట్ లిఫ్ట్ చేయడం వల్ల. నేను ఎక్కువ అంటే మా బాబుకి అప్పుడు 1 year కాబట్టి, సో వాడికి 1 year బాబు అనమాట. అప్పుడు మా దగ్గర ఎవరు లేరు, లాక్ టైం అనమాట. March 19th నుంచి లాక్డౌన్ అయితే నాకు మార్చ్ 19th నుంచి లాక్డౌన్ అయితే April 14th నాకు 13th టెస్ట్ పాజిటివ్ వచ్చింది కదా. అయితే మా దగ్గరికి ఎవరు రావడానికి లేదు, మేము వెళ్ళడానికి కూడా లేదు, కాబట్టి నేనే చూసుకోవాలి. సో నాకు థర్డ్ మంత్ మొత్తం ఒక 1 week ఏమో మా హస్బెండ్ నాతో ఉన్నారనమాట. తర్వాత నేను కొంచెం వాడిని ఎత్తుకొని తినిపించడము, వాడు తాగడం వల్ల నాకు కొంచెం బ్లీడింగ్ అయింది. మేడం దగ్గరికి వెళ్తే ఏం కాదు, కొంతమందికి ఇలానే అయింది అని చెప్పింది. మళ్ళీ ఒక 3-4 డేస్ తర్వాత హెవీ బ్లీడింగ్ అయిందనమాట. హెవీ బ్లీడింగ్ అయితే నాకు టిఫా స్కాన్ ప్రిఫర్ చేశారు మేడం. టిఫా స్కాన్ తీయించుకుంటే అంత నార్మలే ఉంది. ఓకే, మెడిసిన్ మళ్ళీ వేరే మెడిసిన్ చేంజ్ చేసి ఇచ్చారనమాట. ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసాము. 5th మంత్ 4th మంత్ మొత్తం కొంచెం సిక్ అయిపోయాను. సిక్ అయిపోతే ఇంకా లాక్డౌన్ టైం కాబట్టి మా హస్బెండ్కి డే బై డే 3 daysకి డే బై డే డ్యూటీస్ ఉన్నాయి. కొన్ని రోజులు 3 డేస్కి ఒకసారి డ్యూటీకి వెళ్ళేవారు అనమాట. అట్లా నాకు లాక్డౌన్ కొంచెం కలిసి వచ్చింది, ఎందుకంటే రెస్ట్ విషయంలో. సో నాకు 5th మంత్ ఎంటర్ అయ్యేటప్పటికి నాకు మళ్ళీ బ్లీడింగ్ స్టార్ట్ అయిందనమాట. బ్లీడింగ్ స్టార్ట్ అయితే మేము ఆ మేడం దగ్గరికి కాకుండా వేరే గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము. చాలా అంటే ఒక 10 members దగ్గరికి వెళ్ళి ఉంటాం అనమాట. హైదరాబాద్లో మొత్తము 10 members గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ అయ్యాము. అయినా అంటే సో మళ్ళీ ఒక 10 members అయితే గైనకాలజిస్ట్ని కన్సల్ట్ అయ్యామన్నమాట. ఒకరి ద్వారా ఒకరిని రిఫర్ చేస్తూ ఒక మేడం దగ్గరికి వెళ్తే ఆ మేడం ఇంకొకరిని రిఫర్ చేయడం, అలా చేయడం వల్ల మేము అలా కొంచెం ఒక 5 members వరకు వెళ్ళాము. కానీ మాకు అసలు ఎక్కడ సాటిస్ఫాక్షన్ కాలేదన్నమాట. సో మళ్ళీ మేడం దగ్గరకు వస్తే మళ్ళీ మేడం టిఫా స్కాన్ రాశారు, ఎర్లీ టిఫా స్కాన్ అని రాశారు. స్కాన్ చేస్తే మళ్ళీ నార్మల్ రిపోర్ట్ వచ్చింది. కానీ ఎందుకు బ్లీడింగ్ అవ్వడానికి స్టాప్ అవ్వడానికి నార్మల్ రిపోర్ట్ వచ్చింది, కానీ మళ్ళీ ఇంటికి వచ్చి ఒక 2-3 days తర్వాత మళ్ళీ బ్లీడింగ్ అయ్యేదన్నమాట. బ్లీడింగ్ అయితే మళ్ళీ వెళ్తే మళ్ళీ స్కాన్ రాశారు. ఒక 10-15 days తర్వాత స్కాన్ చేయిస్తాం మళ్ళీ అని చెప్పేసి మేడం అన్నారు. మా పిల్లలు బాగా గోల్ చేస్తున్నారు. ఇంటికి ఒక 10-15 days తర్వాత మళ్ళీ స్కాన్ చేయించుకుంటే నార్మల్ అంటే నార్మల్ ఏం రాలేదన్నమాట. అంటే బ్లీడింగ్ అయ్యే టైంలో స్కాన్ చేస్తారనమాట ఈసారి. అప్పుడు స్కాన్ చేసినప్పుడు అడిగారు, అంటే నాకు చెప్పలేదు, మా హస్బెండ్ని అడిగారు. అంటే ఇప్పుడు మీరు ఏ నెగిటివ్ వచ్చినా పాజిటివ్ వచ్చినా మీరు ఎలా తీసుకుంటారు అంటే, ఎలా అంటే ఒకవేళ ఏమన్నా అయితే మీరు పాజిటివ్ అనేది రెస్పాండ్. సో మా మరిదికి ఫోన్ చేస్తే లేదు, మా అత్తమ్మ వాళ్ళేమో ఇక్కడ వరంగల్ దగ్గర ఉంటారనమాట. అయితే హన్మకొండ తీసుకొనిరా, ఇక్కడ చూయిస్తాము వదిన అని చెప్పేసానంటే మేము ఆ రోజు అరౌండ్ 8 o'clock అవుతుంది నైట్. అప్పుడు ఇంకా మేము రెడీ అయ్యేసి వెళ్ళామన్నమాట. వెళ్తే నెక్స్ట్ డే మార్నింగ్ మేము వెళ్ళి ఇక్కడ మంజుల మేడం అని గైనకాలజిస్ట్ మేడంని కన్సల్ట్ అయ్యాము. రిపోర్ట్స్ చూస్తే మేడం అన్నారు, నేనైతే ఇప్పుడు మెడిసిన్ ప్రిఫర్ చేస్తాను. 5th month అనమాట. అప్పటికి ఈ అమ్మాయికి సిక్ అయిపోయి ఇట్లానే బ్లీడింగ్ అవుతూ ఉందంటే, మనం అంత ప్రాబ్లంగా ఉందంటే మనం 7th monthలో
సెవెంత్ మంత్లో చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు బేబీస్కి తీసేయాల్సి వస్తుంది బేబీస్ని అంటే సెవెంత్ మంత్లో తీసేద్దాం అన్నారు. అయితే మేము దానికి అస్సలు ఒప్పుకోలేదన్నమాట. ఎందుకంటే 7 monthsకి తీసేయడం కరెక్ట్ కాదు కదా. 5th monthలోనే మాకు ఎలానో అనిపించింది అనమాట. అంటే చాలా ఫీల్ అయ్యాము ట్విన్స్ అన్నందు అని. ఇప్పుడు 7th month దాకా నేను క్యారీ చేసి మళ్ళీ వాళ్ళు లేరని చెప్పేసి ఇదంతా బాధ కాబట్టి నేను అన్నా మేడంతో, 7th month దాకా ఏమొద్దు మేడం, తీసేస్తే 5th monthలోనే తీసేయండి, అన్ని రోజులైతే నేను క్యారీ చేయలేను అని చెప్పేసి నేను అన్నాను. మా హస్బెండ్ కూడా అదే అన్నారనమాట. ఇప్పుడు ఇమ్మీడియట్లీగా తనకి ప్రాబ్లం అవుతుంది అంటే ఓకే తీసేయండి, తను ఉంటే చాలు కదా అన్నట్టు మా హస్బెండ్ అన్నారనమాట. ఎందుకంటే ఖచ్చితంగా నాకే ప్రాబ్లం అయిద్దని చెప్పారు మేడము. ఆమె హెల్త్ బాగుంటే నెక్స్ట్ టైం అయినా మీరు నెక్స్ట్ టైంకైనా ట్రై చేసుకోవచ్చు, కానీ ఇప్పుడైతే ఆమె హెల్త్ కండిషన్ బాగాలేదు కాబట్టి బేబీస్ని ఒకవేళ తీసేద్దాము అని అనుకుంటే ఇప్పుడు తీసేద్దాం, లేదు ఈ కొన్ని రోజులు ఒక 2 months చూద్దాం, అప్పుడు నార్మల్ రిపోర్ట్ వచ్చిద్ది అంటే మాత్రము మీరు ఏం అవసరం లేదు, క్యారీ ఫార్వర్డ్ చేయొచ్చు అని చెప్పారు. అయితే అప్పుడు కన్ఫామ్గా నార్మల్ వస్తుందా అని మేము అడిగాము మేడంని. అదైతే నేను చెప్పలేను, ఎందుకంటే అమ్మాయి సిక్ అయిపోయింది బాగా. అంటే అక్కడ మీ హైదరాబాద్లో తీయించిన రిపోర్ట్స్ నార్మల్ వచ్చాయి అని అంటే అప్పుడు అవి బ్లీడింగ్ అయినప్పుడు తీయలేదన్నమాట. అంటే బ్లీడింగ్ అయింది, మేడం మళ్ళీ మెడిసిన్ ప్రిఫర్ చేసిన 2 days వేసుకోమంటే 2 days వేసుకున్నప్పుడు బ్లీడింగ్ స్టాప్ అవుతుంది. మళ్ళీ నేను కొంచెం ఇట్లా 10 minutes అట్లా నుంచున్నా, లేకపోతే ఇట్లా వాష్రూమ్కి వెళ్ళినా, ఇది ఏది చేసినా నాకు డీహైడ్రేషన్ అయిపోవడం, బాగా సిక్ అయిపోవడం అవుతుంది అనమాట. సో అందుకనే మేము ఇక్కడ వరంగల్కి వచ్చామన్నమాట. అక్కడ అందరూ కొంచెం టెన్షన్ అవుతుంది, ఎవరు లేరు, నేను మా హస్బెండే కాబట్టి మాకు ఎవరు కొంచెం గైడెన్స్ ఇవ్వడానికి ఎవరు లేరు అని చెప్పేసి అయితే అక్కడ రిపోర్ట్స్ తీసుకుని 15 daysకి మళ్ళీ తీయించాము కదా. ఆ రిపోర్ట్స్ తీసుకుని మేడం దగ్గరికి వెళ్తే మేడం అన్నారు ఓకే తీసేద్దాము, ఎంఎక్సీ సెక్షన్ చేసి తీసేద్దాం బేబీస్ని, అయితే ఈమె హెల్త్ ఇంపార్టెంట్ కదా ఇప్పుడు ప్రెసెంట్ అయితే అని చెప్పేసి అన్నారని మేము మా మరిదికి చెప్పాము. మరిదికి చెప్పినప్పుడు ఇక్కడికి రమ్మన్నారు కాబట్టి అక్కడ ఒక్కరమే కాబట్టి ఎవరు పెద్దవాళ్ళు కూడా లేరు కాబట్టి టెన్షన్ పడి ఏమొద్దు తీసేయొద్దు, నార్మలే రావాలి అనేసి మేము ఇక్కడ వరంగల్కి వచ్చామని, వరంగల్ హన్మకొండ దగ్గరికి వచ్చాము. ఇక్కడ మేడం కూడా అన్నారనమాట ఒకవేళ మీకు ఇప్పుడే తీసేయాలి అని అంటే తీసేస్తాను, కానీ ఇప్పుడైతే ఈ అమ్మాయి హెల్తే బాగోలేదు, కానీ పిల్లలైతే నార్మలే ఉంది, ఈ ఫర్దర్గా అయితే నేను చెప్పలేను అని చెప్పేసి మేడం అన్నారు. అయితే మేము బయటకు వచ్చి నా హస్బెండ్, మా అత్తమ్మ, వేరే అమ్మాయి, మా హస్బెండ్ వాళ్ళ పిన్ని అనమాట డిస్కషన్ చేసుకున్న తర్వాత మా మరిది, మా ఆడపడుచు అంటే మా వదిన అనమాట, మా హస్బెండ్ వాళ్ళ అక్క అస్సలు వద్దని చెప్పారు, తీసేయొద్దు ఏం కాదు ఉంచుకో అన్నారు. కానీ నేను మాత్రం, ఎందుకంటే నేను అడిగాను మేడంని ఒకవేళ ఇంత హెవీ బ్లీడింగ్ అవుతుంది కదా, వాళ్ళు పుట్టిన తర్వాత ఏమన్నా వాళ్ళకి ప్రాబ్లం అవుతుందా, ప్రాబ్లం కాదు అంటే నేను క్యారీ చేస్తాను, వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం అవుద్ది అంటే తీసేయండి, ఎందుకంటే అన్ని నెలలు నేను మోసి వాళ్ళని ఇబ్బంది పెట్టి నేను ఇబ్బంది పడి అందరిని ఇబ్బంది పెట్టడం ఎందుకు. ఇప్పుడైతే బేబీస్ నేను చూడలేదు, 5 months కాబట్టి అంత గ్రోతింగ్ ఏమి ఉండదు కదా, అందుకని నేను తీసేస్తా అన్నాను. అయితే మాకు వద్దు అని అంటున్నాం, కానీ చాలా ఫీల్ అవుతున్నాం అందరూ. ఎందుకు వీళ్ళిద్దరు ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అని అందరూ, అంటే మా మరిది, మా ఆడబడుచు ఎందుకు ఉంచుకోరు అంటే 7th monthలో ఇన్ కేస్ ఏమన్నా ప్రాబ్లం అయితే అంటే 7th month అంటే బేబీ ఆల్మోస్ట్ గ్రోతింగ్ అయిపోయినట్టే, ఆ టైంలో మనం అసలు ఇమాజిన్ చేసుకోలేం కాబట్టి 5th month అంటే గ్రోతింగ్ తక్కువే ఉంటుంది బేబీ, కాబట్టి 5th monthలోనే తీసేద్దాం అనేసి అనుకున్నాం. అలా మా పెద్ద బాబు ఉన్నాడు కదా, వాడిని కూడా చూసి అంటే నా హెల్త్ కూడా ఇంపార్టెంట్ అని చెప్పేసి మా హస్బెండ్ ఆమె ఇష్టం అని చెప్పేసి నన్ను అన్నాడు. అయితే నేను మళ్ళీ లోపలికి వెళ్ళాను, మేడంని అడిగాను అనమాట, ఏమన్నా జెన్యున్ పరంగా ఏమన్నా పిల్లలకి ఏమన్నా ఎఫెక్ట్ అయ్యిద్ది అంటే నాకు వద్దు మేడం, ఎఫెక్ట్ కాదు, మంచిగా ఉంటారు బేబీస్ పుట్టిన తర్వాత అంటే నా హెల్త్ నేనైతే క్యారీ చేస్తాను, నా హెల్త్ అంతే, వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు అంటే మేమైతే రిస్క్ తీసుకుంటామని చెప్పామన్నమాట. మేడం అన్నారు, అంటే డాక్టర్ మంచుల మేడం గైనకాలజిస్ట్ అనమాట, చాలా అంటే ఏమంటారు మోటివేషన్ చాలా. అయితే నేను నీకు
కావాలంటే ఇంజెక్షన్స్ ప్రిఫర్ చేస్తాను. వీక్లీ వన్స్ ఇంజెక్షన్స్ వేయించుకో, మెడిసిన్ తీసుకో, కరెక్ట్ టైంకి ఫుడ్ తినని చెప్పి మేడం మంచి గైడెన్స్ ఇచ్చారనమాట. చాలా మోటివేట్ చేశారు. 2.5 hours అనుకుంటా, కరెక్ట్గా 2.5 hours. ఎవరు అంటే ఏ డాక్టర్ అయినా అలా చెప్తారో చెప్పారో కానీ మేడం అన్నారు, లక్ష్మి నీకు అసలు ఏమి కాదు, నేను నీకే ఏమన్నా అయితే నేను ఉంచుకోమని చెప్తాను 7th month వరకు, ఏమి కాదు, నీ హెల్త్ మాత్రమే బాగోలేదు, రిపోర్ట్స్ అన్నీ చాలా నార్మల్ వస్తున్నాయి అమ్మ, కానీ నువ్వు చెప్పింది కూడా కరెక్టే, ఒకవేళ 7th month లో ప్రాబ్లం అయితే మేము తీసుకోలేము ఆ బాధనని నువ్వు అంటున్నావు, కానీ ఎలాంటి ప్రాబ్లం రాకుండా నేను చూస్తాను, A to Z నేను నీకు ఏదైనా నేను చూస్తానని మేడం చెప్పారు. లేదు నువ్వు నన్ను కూడా నమ్మట్లేదు అంటే సరే నెక్స్ట్ డే నీకు ఆపరేషన్ చేసి బేబీస్ని తీస్తాను అన్నారు. మళ్ళీ బయటకు వచ్చి చాలాసేపు ఏడ్చాను అనమాట. నేను ఏడ్చాను, మా హస్బెండ్ మేడం చెప్పిన తర్వాత ఓకే అని చెప్పేసి ఇంజెక్షన్స్ మెడిసిన్ తీసుకొని వచ్చామన్నమాట. 6th month అంతా అంటే 10 daysలో రికవర్ అయిపోయాను ఆల్మోస్ట్. అంటే 6th monthలో అనమాట. ఒక 15 daysకి రికవర్ అయిపోయాను. మళ్ళీ మేడం వెళ్ళాము, కన్సల్ట్ అయ్యాము. మేడం బాగుంది ఉంచుకుంటానని చెప్పాను. చెప్పినప్పుడు మేడం నవ్వారనమాట. మళ్ళీ 7th monthలో స్కానింగ్ ఉంటుంది, స్కానింగ్ తీద్దాము ఎలా ఉంటుందో అని చెప్పేసి మేడం అన్నారు. అయితే సరే అని చెప్పేసి ఇంటికి వచ్చాము. కొంచెం బాగుంది. మా పెద్ద బాబుకి ఫుడ్ నేనే తినిపించేదాన్ని, స్నానం పోసుకునేదాన్ని, వాడిని మొత్తం టేక్ కేర్ నేనే చేసుకునేదాన్ని. అంటే ఒక 15 daysలో రికవర్ అయిపోయాను అనమాట. ఆ మెడిసిన్కి, ఇంజెక్షన్స్కి, నేను తీసుకునే ఫుడ్కి కరెక్ట్గా అయిపోయింది. ఎలాంటి టెన్షన్స్ తీసుకోలేదు. నాకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి థైరాయిడ్ అటాక్ అవుతుంది అందరికీ, కానీ నాకు ఎలాంటి థైరాయిడ్ లేదు, బీపీ లేదు. సో నేను తొందరగా రికవర్ అయిపోయాను అనమాట. ఒక 15 daysే పట్టింది. 15 daysలో రికవర్ అయిపోయాను అనమాట. 7th month 1st week అయిపోయింది. 2nd weekలో నాకు పెయిన్స్ వచ్చాయి. అంటే సడన్ గా పెయిన్స్ వచ్చాయి అనమాట. ఈవినింగ్ 6 o'clock స్టార్ట్ అయ్యాయి అనమాట. 6 o'clock పెయిన్స్ వస్తే హైదరాబాద్ నుంచి మళ్ళీ మేము హన్మకొండ రావాలన్నమాట. అయితే 6 o'clock పెయిన్స్ స్టార్ట్ అయ్యాయి. ఏం చేయాలో అర్థం కావట్లేదు అనమాట. మా హస్బెండ్ డ్యూటీలో ఉన్నారు అప్పటికి. నాకు కొంచెం అంటే 5 o'clock నుంచి కొంచెం పెయిన్ వస్తుంది, కానీ నేను ఓకే కొంచెం వస్తుంది కదా, నేను కొంచెం మా బాబుని వాడిని ఎత్తుకోవడము, వాడికి తినిపించడము, ఎవరు లేరు కాబట్టి దగ్గర, అలా చేస్తుండడం వల్ల వస్తుందేమో అంటే మేడం ముందే చెప్పారు. కొంచెం పెయిన్ అయితే ఉంటుంది, ఎందుకంటే ట్విన్ బేబీ కాబట్టి అని చెప్పేసి మేడం చెప్పారు. సో నేను ఆ పెయిన్ అనే అనుకున్నాను అనమాట. కానీ నాకు 6 o'clock నాకు బాగా హెవీ పెయిన్ వస్తుంది. ఇంకా మా హస్బెండ్కి ఫోన్ చేస్తూ వచ్చారనమాట. 6:30 వరకు వచ్చేసారు డ్యూటీ నుంచి. ఇంకా వెళ్దాం అని అనుకున్నాం. లాంగ్ అయిపోయింది, ఏమన్నా అయితే ఏమో జర్నీ కదా అనేసి మేము అనుకున్నాం. మళ్ళీ హాస్పిటల్ మేడంకి కాల్ చేసామన్నమాట. సిస్టర్ కాల్ చేస్తే మేడం సజెషన్ తీసుకొని ఒక ఇంజెక్షన్ రాస్తే ఆ ఇంజెక్షన్ వేసుకున్న తర్వాత పెయిన్స్ ఆగిపోయాయి అనమాట. ఆగిపోయిన తర్వాత మేడం అన్నారు ఒక 2 days చూసి మళ్ళీ రాండి స్కాన్ చేద్దామని చెప్పేసి. సడన్ గా పెయిన్ వచ్చింది కదా, ఒకసారి స్కాన్ చేసి చూద్దామని, అల్ట్రాసౌండ్ తీద్దామని చెప్పేసి మేడం అన్నారు. మేము మళ్ళీ హన్మకొండ వెళ్ళి స్కాన్ చేయించుకున్నాం అనమాట. టిప్పా స్కాన్ చేయించుకుంటే అన్ని నార్మల్ ఉన్నాయి. చాలా అంటే మేడం చెప్పారు 7th monthలో చేసే స్కాన్లో నార్మల్ ఉంటే మాత్రం ఇంకా నీకు నో డౌట్ అను తీసేయాల్సిన అవసరం లేదు అని చెప్పారు కదా మేడం. సో మాకు నార్మల్ రిపోర్టే వచ్చింది అనమాట. అయితే నార్మల్ రిపోర్ట్ వచ్చింది. మేడం దగ్గరికి వెళ్ళాము రిపోర్ట్స్ తీసుకొని. ఇంకా మేడం టెస్ట్ చూసి నవ్వారనమాట. ఇంకా నువ్వు హ్యాపీగా ఉండొచ్చు, మీ ఇద్దరు హ్యాపీగా, అంటే ఏమి టెన్షన్స్ ఏం పట్టుకోకండి. ఈ 2 months ప్రెగ్నెన్సీ టైంలో ఎంజాయ్ చెయ్యి, మంచిగా ఫుల్ఫిల్గా ఎంజాయ్ చెయ్యి. ఇప్పటివరకు టెన్షన్తో ఉన్నా కదా, ఎలాంటి డౌట్ లేదమ్మా అని చెప్పేసి మేడం అన్నారు. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వచ్చేటప్పుడు మేడం ఇలా అన్నారనమాట, నువ్వు బాబు పుడతారా అని ఆలోచించుకుంటూ హ్యాపీగా ఈ 2 months బాగా ఎంజాయ్ చెయ్యి ప్రెగ్నెన్సీని అని చెప్పేసి మేడం అన్నారు. రిపోర్ట్ చూశాను, అందులో ఐడెంటికల్ ట్విన్స్ అని వచ్చింది. యాక్చువల్గా ట్విన్స్లో చాలా రకాలు ఉంటారనమాట. ఐడెంటికల్ ట్విన్స్ ఉంటారు, కంజాయింట్ ట్విన్స్ ఉంటారు కదా. ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఫెర్టిలైజేషన్ ఆఫ్ సింగిల్ ఎగ్ దట్ స్పిల్స్ ఇంటూ సేమ్ జెన్యున్ ప్రెగ్నెన్సీ అనమాట. అంటే ఐడెంటికల్ ట్విన్స్
ఒక ఎగ్ రిలీజ్ అయినప్పటికీ అది అంటే 2గా విడిపోయి అంటే ఇట్ డెవలప్స్ డిఫరెంట్ ఎంబ్రాయిడ్స్, అంటే 2 పిండాలు విడివిడిగా డెవలప్ అయిపోతాయి. ఇంకోటి ఏంటంటే ఐడెంటికల్ ట్విన్స్లో ఉంటే ఇంకా మేము హాస్పిటల్ నుంచి ఇంటికి వచ్చేసాము, రిపోర్ట్స్ చూసుకున్నాము అనమాట. నేను ఒక విషయం అయితే మీతో చెప్పాలి. నాకు మా ఫస్ట్ బాబు అప్పుడు 7 months or 8 months అప్పుడే నాకు భావన అర్థమైపోయింది అనమాట. ఎలా అంటే కొన్ని పెద్దవాళ్ళు చెప్పిన చిట్కాలు ఉంటాయి కదా, వాటి ద్వారా మా నాన్నమ్మ చెప్తూ ఉంటే నాకు అర్థమైపోయింది, ఓకే బేబీ బాయ్ అనేసి. అయితే నాకు వీళ్ళు ట్విన్స్ అయినప్పుడు కూడా నాకు 7 months అయిపోయిన తర్వాత వాళ్ళ ఫీడల్ హార్ట్ రేట్ అంటారు కదా, FHR, నా బీపీ, ఇవన్నీ నేను మళ్ళీ నా పాత రిపోర్ట్స్ అన్నీ మా పెద్ద బాబు అన్నీ చెక్ చేసుకున్నప్పుడు ఓకే దిస్ 2 are బేబీ బాయ్స్ అని అనిపించింది. ఇంటికి వచ్చిన తర్వాత రిపోర్ట్స్ చూసుకున్నా, పాత రిపోర్ట్స్ ఇవి కంపేర్ చేసి చూసుకుంటూనే ఉన్నా అనమాట. ఎందుకంటే నేను 5 months వరకు అస్సలు కంపేర్ చేసుకోవడము చూడడము ఏం లేదు. మాకు కొంచెం టెన్షనే ఉంది, 7th month ఎప్పుడు వస్తుందో ఎలా అంటే రిపోర్ట్స్ ఎలా వస్తాయో అనేసి అని అన్న టెన్షన్తోనే అయిపోయింది అనమాట మాకు 7 months వరకు. అంటే 7 months ఫస్ట్ వీక్ వరకు కూడా అసలు హ్యాపీనెస్ అయితే ఏమీ లేదు. 7th month ఇంకా ఎప్పుడు రిజల్ట్ వచ్చిందో మాకు పాజిటివ్ అని, ఓకే అనేసి ఎప్పుడు వచ్చిందో, సో మేము ఇంటికి వచ్చినప్పటి నుంచి ఇంకా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంకా నేను 2 days గ్యాప్ ఇచ్చి అన్ని రిపోర్ట్స్ ఈ రిపోర్ట్స్ అన్నీ చూసి కంపేర్ చేసి చూసుకున్నాం అనమాట. అంటే దీస్ 2 are బేబీ బాయ్స్ అని నాకు అర్థమైంది. మా హస్బెండ్ డ్యూటీ అయిపోయి ఇంటికి వచ్చినప్పుడు నేను చెప్పాను అనమాట, మనకి మళ్ళీ 2 బాబులే పుడుతున్నారు అనేసి నేను చెప్తే అస్సలు నమ్మలేదు, నా మాట అస్సలు నమ్మలేదు. నువ్వు అలానే చెప్తావు, నువ్వు ఎందుకంటే ఇన్ని రోజులు టెన్షన్తో ఉన్నాం కదా, సో అందుకని నువ్వు ఇలా చెప్తున్నావు అని. తనకి పాప పుట్టాలనే ఉంది. ఫస్ట్ నుంచి మేము ఏమనుకున్నామంటే ట్విన్స్ అంటే ఒక పాప ఒక బాబు మాత్రమే కావాలనుకున్నాం. పాప అయితే కంపల్సరీగా ఉండాలనుకున్నాం, ఎందుకంటే మాకు ఫస్ట్ బాబే కాబట్టి. సో పాప ఉంటుంది అని అనుకున్నాం, కానీ నాకు అర్థమైపోయింది 2 బాబులే ఉంటారనేసి. అయితే నేను చెప్పినా తను నమ్మలేదనమాట. ఒక పాప అయితే ఖచ్చితంగా కావాలి, ఎందుకంటే ఆల్రెడీ మనకు బాబు ఉన్నాడు, ఒక పాప ఒక బాబు అని అన్నప్పుడు చూసామన్నమాట. రిపోర్ట్స్ చూసిన తర్వాత అందులో ఐడెంటికల్ ట్విన్స్ అని ఉంది. ఐడెంటికల్ ట్విన్స్ అంటే fertilization of single egg, it divides into 2 ఏమంటారు దాన్ని, సేమ్ ప్రెగ్నెన్సీలో అదేమంటారు అంటే ఒక ఎగ్ రిలీజ్ అయితే అది 2గా డెవలప్ అయిపోయింది కదా, డెవలప్ అయిపోయి డిఫరెంట్గా ఇట్ డెవలప్స్ డిఫరెంట్ ఎంబ్రాయిడ్స్, అంటే 2 పిండాలు విడివిడిగా పెరుగుతాయి అన్నమాట కడుపులో. సో ఇంకా ఐడెంటికల్ ట్విన్స్ అంటే ఇంకోటి కూడా ఉంది, ఉంటే బేబీ బాయ్స్ ఆర్ బేబీ గర్ల్స్ అనే ఉంటారు అనమాట. ఉంటే 2 ఆడపిల్లలైనా ఉంటారు, లేకపోతే 2 మగపిల్లలైనా ఉంటారు. కానీ ఒక పాప ఒక బాబు అనేది చాలా రేర్ కేసెస్ అనమాట. సో మాకు రిపోర్ట్స్లో ఏమొచ్చిందంటే ఐడెంటికల్ ట్విన్స్ అనే వచ్చింది. కాబట్టి నేను చెప్పా, వీళ్ళు ఖచ్చితంగా మనకు బాబులే పుడుతున్నారు అనే సిమ్టమ్స్ నాకు అర్థమైపోతున్నాయి అనమాట. సో నేను చెప్పాను, కొంచెం హ్యాపీగానే ఫీల్ అయ్యాము. కానీ పాప లేదని కొంచెం ఏమో చూద్దాం, నువ్వు చెప్పిందే నిజమైద్దో అబద్ధమైద్దో అని చెప్పేసి తను అన్నారు. మేడం ఇంజెక్షన్స్ రాశారనమాట. నాకు ఏం రాశారు అంటే ప్రెగ్నెన్సీ ఆగడానికి 7th month నుంచి నాకు నైట్రోజన్ అని వీక్లీ వన్స్ ఉంటుంది ఆ ఇంజెక్షన్ రాశారు. అంటే వీక్లీ వన్స్ ఖచ్చితంగా తీసుకునేదాన్ని. ఇంకా ట్విన్స్లో కంజాయింట్ ట్విన్స్ కూడా ఉంటారు. కంజాయింట్ ట్విన్స్ అంటే ఏమంటారు, ఒక్కటే స్పెరం అంటే ఏమంటారు అబ్బా, ఇప్పుడు ఐడెంటికల్ ట్విన్స్లో పిండం అనేది సపరేట్గా డెవలప్ అవుతుంది కదా, కానీ కంజాయింటింగ్ ట్విన్స్లో మాత్రం ఒకే పిండంలో 2 ఉంటారనమాట. అంటే వాళ్ళు కంజాయింట్ అంటే అతుక్కొని ఉంటారు, హెడ్ నుంచి ఏమంటారు టోటల్ బాడీ వరకు ఏ పార్ట్ అయినా అతుక్కొనే పుడతారనమాట. చాలా రేర్ కేసెస్లో అంటే డిఫరెంట్గా పుడతారు. కంజాయింట్లో మాత్రం ఖచ్చితంగా అతుక్కొనే పుడతారు. వాళ్ళ అదృష్టం బాగుంటే కొంతమంది, చాలా రేర్ కేసెస్ అనమాట అవి కూడా.
సో మేడం ఇది కూడా మాకు చెప్పారు, నాకు ఐడెంటికల్ ట్విన్స్ కాబట్టి మీరు చాలా హ్యాపీగా ఉండొచ్చు, కంజాయింట్ ట్విన్స్ అయితే కాదు అని చెప్పేసి మేడం చెప్పారు. కంజాయింట్ ట్విన్స్లో ఇట్లా ఈ ప్రాబ్లం అయితే ఉంటుంది. నార్మల్గా అయితే మనకి 37 వీక్స్కి మనం డెలివరీ అవుతాం, కానీ ట్విన్ బేబీస్ని క్యారీ చేసే మదర్స్ అయితే బిఫోర్ 37 వీక్స్ బిఫోరే అవుతారు. 32 కావచ్చు, 30 కావచ్చు, 34 కావచ్చు అన్నమాట. నాకు డేట్ మాత్రం ఎప్పుడు డిసెంబర్ 13కి ఇచ్చారనమాట నాకు డేటు. డిసెంబర్ 13కి డేట్ ఇచ్చారు. డిసెంబర్ 13కి డేట్ ఇచ్చారంటే మోర్ దెన్ 35 వీక్స్కే ఇచ్చారనమాట. అంత కంప్లీట్ అయిపోయింది అంటే మేడం చెప్పారనమాట మాకు 8th మంత్ కంప్లీట్ అయిపోయినప్పుడే ఫస్ట్ వీక్లో చేద్దాం, ఒకవేళ ప్రాబ్లం ఉంది బేబీస్ వెయిట్ గెయిన్ అయితే 8th మంత్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 9th మంత్ ఫస్ట్ వీక్లో సి సెక్షన్ చేద్దాము అని చెప్పేసి మేడం చెప్పారు. నార్మల్గా అయితే బేబీ వెయిట్స్ నార్మల్గా అంటే సింగిల్ బేబీ అయితే 4 కేజెస్ కూడా పుడతారు, 4 కేజెస్ కూడా పుడతారు కదా. ట్విన్ బేబీస్ కాబట్టి ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే 28 వీక్స్ అంటే ఏమంటారు 37 వీక్స్ 9 మంత్స్ కంప్లీట్ అయిపోయాక అది చేస్తారు కదా. ప్రీమెచ్యూర్ బేబీస్ అంటే 28 వీక్స్ బిఫోర్ పుట్టిన వాళ్ళని ప్రీమెచ్యూర్ బేబీస్ అంటారు కదా. సో నాకు 8th మంత్ అయిపోయి 9th మంత్ ఫస్ట్ వీక్ అంటే 28 వీక్స్ వస్తున్నాయి అనమాట. ఇంటికి వచ్చిన తర్వాత 28 వీక్స్కి ఎందుకు కొంచెం బేబీస్ గ్రోత్ అయితే బాగుంటుంది కదా, వాళ్ళ హెల్త్ బాగుంటుంది కదా అని చెప్పేసి మళ్ళీ మేము మేడంకి కాల్ చేస్తే మీకు ప్రాబ్లం లేదు అని అంటే నేను ఓకే 32 వీక్స్కి చేసేద్దామని చెప్పేసి మేడం అన్నారు. ఎందుకంటే అప్పటికి వెయిట్ గెయిన్ అవుతారు కదా అనేసి నేను మేడంని అడిగాను అనమాట. అయితే మీకు ఇష్టమైతే ఇష్టం అంటే ఎలాంటి ప్రాబ్లం లేదు అంటే క్యారీ చెయ్యి, ఒకవేళ ప్రాబ్లం ఉంది నాకు ఇలానే అంటే కొంచెం సిక్ అవుతున్నా, కొంచెం వెయిట్ అంటే ఏమంటారు వెయిట్ మోయలేకపోతున్నా అన్నా కూడా కొంచెం స్వెల్లింగ్ వస్తుంది కదా. నాకు స్వెల్లింగ్ అయితే ఏమీ రాలేదు. మా పెద్ద బాబు అప్పుడైతే చాలా కాళ్ళు ఇంత స్వెల్లింగ్ వచ్చేది, కానీ వీళ్ళప్పుడు నాకు ఎలాంటి స్వెల్లింగ్ లేదు, కానీ ఎలాంటి పెయిన్ మాత్రం వచ్చేది. నాకు పొత్తి కడుపు అంటారు కదా, పొత్తి కడుపులో అయితే పెయిన్ అయితే కంటిన్యూగా వచ్చేది. అయినా కూడా నేను అలానే మళ్ళీ చెప్తే మళ్ళీ ఏమైనా తీసేస్తారంటారేమో అని 8th మంత్ లాస్ట్ వీక్లో నాకు పెయిన్ వచ్చింది. అప్పుడే నేను అడిగాను అనమాట, 28 వీక్స్ బిఫోర్ చేస్తే ప్రీమెచ్యూర్ బేబీస్ అవుతారు కదా. మేడం చెప్పలేదని కాదు, ప్రీమెచ్యూర్ బేబీస్ అయినప్పటికీ ఏం ప్రాబ్లం ఉండదు, బేబీని డెవలప్ చేయొచ్చు అని చెప్పేసి అన్నారు. కానీ 32 వీక్స్కి కొంచెం బేబీస్ గ్రోత్ అవుతే వాళ్ళు కూడా హెల్తీగా ఉంటారు కదా అని చెప్పేసి నేను 8th మంత్ లాస్ట్ వీక్ పెయిన్ వచ్చినప్పటికీ మా హస్బెండ్కి మాత్రమే చెప్పాను. ఒక 2 ఇంజెక్షన్స్ ఎక్స్ట్రా అయినా కానీ వారానికి 3 ఇంజెక్షన్స్ తీసుకున్నాను బేబీ గ్రోత్ అవ్వడానికి. ఫుడ్ కూడా అలానే తీసుకున్నాను అనమాట. అప్పుడు నాకు తిన్నప్పుడు కూడా ఇక్కడ ఆయాసం లాగా వచ్చేది బాగా, అంటే నాకు ఓవర్ వెయిట్ అయిపోయాను అనమాట. బాగా ఓవర్ వెయిట్ అయిపోవడం వల్ల నాకు పెయిన్ వచ్చేది. ఆయన నేను వద్దు కన్ఫామ్గా అంటే ఇన్ని డేస్ మోసాను కదా, ఒక 2 వీక్స్ నేను కొంచెం వాళ్ళ గురించి కూడా ఆలోచించాలి అని చెప్పేసి మా హస్బెండ్ నేను ఎవరికి చెప్పలేదు ఈ విషయంలో మాత్రం. అలానే నేను ఉన్నా అనమాట. అయితే నాకు 9th మంత్ వచ్చింది. ఫస్ట్ వీక్లో ఇంకా జనరల్ చెకప్కి వెళ్ళాలి కదా, సో మేము వెళ్దామని రెడీ అయ్యాము. అంటే మేము డిసైడ్ అయ్యాం కదా, అంటే డిసైడ్ అయిపోయాం అనమాట 32 వీక్స్కి చేయించుకుందాం అనేసి. అందుకనే మేము నార్మల్గా ఫస్ట్ వీక్లో చెకప్కి వెళ్ళాలి కదా, స్కాన్ ఉందనమాట. ఫస్ట్ వీక్ స్కాన్ ఉంటుంది కదా ఎవరికైనా, బేబీస్ ఎలా ఉన్నారు, బేబీ వెయిట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి స్కాన్ చేస్తారు కదా అనేసి నార్మల్గా వెళ్ళామన్నమాట. అండ్ వెళ్ళాము. ఇంకో విషయం అయితే షేర్ చేసుకోవాలి. ఆ రోజు ఫ్రైడే అనుకుంటా, ఇప్పుడు అక్టోబర్ 30 మిడ్ నైట్ అనమాట. నాకు బాగా అంటే చెస్ట్ పట్టేసి బాగా పెయిన్ వస్తుంది, స్టమక్ పెయిన్ బాగా వస్తుందంటే కొంచెం భయం అనిపించింది. ఎందుకు ఇంకా చెప్పేద్దాము, రేపు మార్నింగ్ చెకప్కి వెళ్ళిపోయి మనం ఒక ఆపరేషన్ అయితే చేసుకుందామని అనుకున్నాను. అయితే ఆ రోజు నైట్ ఇంజెక్షన్ చేశారు, పిల్లలు ఏడుస్తున్నారు మా పిల్లలు. ఓకే అంటే నా రోజు థర్స్డే రోజు నైట్ బాగా
బాగా పెయిన్ వచ్చిందనమాట. అయితే ఫ్రైడే రోజు వెళ్దాము, చెకప్కి వెళ్ళేసి మనం ఆపరేషన్ చేయించేసుకుందాం అని చెప్పేసి మా హస్బెండ్ అంటే ఓకేనా అనుకున్నా. మళ్ళీ పడుకున్న తర్వాత ఎందుకు ఇంజెక్షన్ చేసుకుంటే సరిపోద్ది కదా అని చెప్పేసి ఇంజెక్షన్ చేసుకున్నా. తెల్లారి ఒక సాడ్ న్యూస్ వచ్చిందనమాట. ఏంటి అంటే మా పెదనాన్న వల్ల అంటే మా అక్క చనిపోయింది అని చెప్పేసి పొద్దుటే 6 o'clock మా తమ్ముడు నాకు కాల్ చేసి చెప్పాడు. అంటే చెప్పిన తర్వాత నేను నమ్మలేదు, చాలాసేపటికి నమ్మలేదు. తర్వాత ఇక ఆలోచించుకుంటే అలానే ఆలోచిస్తూ అలానే పడుకున్నా. కొంచెం బీపీ ఎక్కువైపోయింది అనమాట. బీపీ ఎక్కువైపోయి కొంచెం ప్రాబ్లం వచ్చింది. ఆ రోజు మొత్తం డీహైడ్రేషన్లోనే ఉన్నా అనమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ బాగుంటే ఒక హాఫ్ అన్ అవర్ సిక్ అయిపోవడం. ఇక డిసైడ్ అయిపోయాం ఓకే ఈవినింగ్ వెళ్ళిపోదాం, చేసుకుందాం, ఎందుకు రిస్క్ చేయడం అనేసి మళ్ళీ అనుకున్నాము. ఆ రోజు నైట్ ఇంకా మా డాడీకి ఫోన్ చేస్తే కొంచెం ఆలోచించాము, ఎందుకు టెన్షన్ పడడము అని చెప్పేసి మా డాడీ నువ్వు ఇక్కడ విషయం ఏం ఆలోచించకు, అయిపోయింది ఏదో అయిపోయింది కదా, ఇప్పుడు బేబీస్ ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి మా డాడీ మా తమ్ముడు చెప్పారు. మా చిన్న తమ్ముడు అప్పటికి చెప్పాడు, నువ్వు ఎలాంటి టెన్షన్ పడను అంటేనే నేను ఒక విషయం చెప్తాను అని. డాడీ చెప్పలేదు, నీకు చెప్పొద్దు అన్నాడు అని అంటే ఏంట్రా అంటే ఇట్లా జరిగింది, కానీ నువ్వు టెన్షన్ పడకు, అసలు లైట్ తీసుకో అంటే ఇప్పుడు నువ్వు ఉన్న సిచ్యువేషన్ బాగాలేదు కాబట్టి నువ్వేమంతగా ఆలోచించకు అని చెప్పేసి చెప్పాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.